ఈ మధ్యనే పిశాచి 2 మొన్నే ఆడియో ఫంక్షన్ చేయడం జరిగింది, మీ అందరికీ తెలుసు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా విడుదల చేసి త్వరలో సినిమాని విడుదల చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే సమయంలో శాలిని కూడా రెడీ చేసేశారు మా సిరాజ్ గారు. ఇది ఎప్పుడో అంతకుముందు యాక్చువల్లీ పిశాచి 2 కంటే ముందే అనుకున్నాం మేము. ఈలోపు పిశాచి 2 రాగానే నేను శాలిని పెండింగ్ చేశాను. ఫస్ట్ పిశాచి 2 ఒక బ్లాక్ బస్టర్ ఇద్దామని చెప్పి పిశాచి 2కి ఫస్ట్, ఎందుకంటే ఆల్రెడీ హిట్ అయిన సినిమా కాబట్టి దాని మీద ఒక పాజిటివ్ వేవ్స్ వస్తాయని చెప్పి ఆ పిశాచి 2ను ఫస్ట్ ఆడియో లాంచ్ చేయడం జరిగింది రామ్ చచ్చా గారి యొక్క సలహా మేరకు. సో దాంతో మాకు యూట్యూబ్లో ఒక 3 లక్షల మంది 4 రోజులు చూశారు ట్రైలర్ని. అంత అద్భుతమైన క్రేజ్ వస్తున్న సమయంలో సిరాజ్ ఇదే సమయం అన్న సాయి వెంకట్ సార్, ఇదే కరెక్ట్ టైం, ఇప్పుడే శాలినిని మనం ముందుకు తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. ఇదే టైంలో మీరు ఒక హెవీ పబ్లిసిటీ లక్షల్లో ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఇమ్మీడియట్లీ శాలిని కూడా ఇదే టైంలో మీరు బాగా ఖర్చు పెట్టేసి ఈ సినిమాను కూడా భారీగా రిలీజ్ చేద్దాం సార్ అని చెప్తే, దాన్ని కంప్లీట్ సినిమా అయిపోయిన తర్వాత నేను 2 టైం చూశాను స్టూడియోలో. ఆయన చెప్పినప్పుడు ఎలా చెప్పాడో, మధ్యలో ఏం చేశాడో, ఏమైనా చేంజెస్ చేసినా కూడా అన్నీ కూడా మళ్ళీ స్టూడియోలో నాకు చూపించారు. నేను లాస్ట్ 15 days బ్యాక్ నేను స్టూడియోలో కూర్చుంటే నిజంగా 2 hours ఎలా జరిగిపోయినో తెలీదు, అంత అద్భుతంగా తీశాడు సినిమా. సాయి వెంకట్ గారు ఎక్కడున్నా సక్సెస్ఫుల్గా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆయనలో ఉన్నటువంటి కార్యదీక్ష పట్టుదలే ఈవేళ ఆయన ఇంత స్థాయికి తీసుకొచ్చిందంటే దానికి నిలువెత్తు నిదర్శనం ఆయనే. ఎందుకంటే ఎవరికి ఏ సహాయం కావాలన్నా కూడా అడిగిన వెంటనే చేసే మంచి మనిషి ఉన్న మనిషి మా సాయి వెంకట్ గారు. అలాగే ఇండస్ట్రీ బాగుండాలి, అందరూ బాగుండాలని సామూహిక సత్యానవతాలు చేయించి ఇండస్ట్రీ శ్రేయస్ కోసం కోరుకునే మంచి వ్యక్తి. మా విడుదలకు రెడీగా ఉన్న టైంలో మళ్ళీ ఈ శాలిని అనే సినిమాని ముందుకు తీసుకొచ్చారు. చాలా ఆనందదాయకం. శ్రీరాజ్ గారికి ఈ సినిమా మంచి సక్సెస్ ఇచ్చి మరిన్ని సినిమాలకి చేయడానికి ఆయనకు ఉత్సాహం కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక మంచి సినిమా. ఇప్పుడు ఇదంతా కూడా ఈ సీజన్ దెయ్యాల సీజన్ కాబట్టి ఈ హర్రర్ సినిమా కూడా ఇది కూడా బాగుంటుంది, ఇది బాగుండాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన నవనీత్ చారి అవనివ్వండి, అలాగే నిర్మాత సత్యనారాయణ గారికి, ఈ టీం అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ నుంచి వచ్చిన నేను ప్రోత్సహించిన సాయి వెంకట్ గారు. అండ్ నేను చిన్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్ని. ఆ స్ఫూర్తితో సినిమాలు కొంచెం తీయాలనే మక్కువతోటి సినిమాలు తీస్తున్నానండి. సో పనిచేసిన మా సినిమా హీరోయిన్స్ నటులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. సినిమా గురించి చెప్పాలి అంటే చాలా కష్టపడ్డాము. అండ్ అది ప్రతి ఒక్కరు చెప్పే మాటే. మీ వీడియో కొత్తగా చెప్తున్నాడు, ప్రతి ఒక్కరు చెప్తారని ఎవరైనా అనుకుంటారు, తప్పలేదు. బట్ ఒక ప్రామిస్ అయితే చేయగలను, మీరు చూస్తున్నప్పుడు ఆ 2 hours టైంని వేస్ట్ మాత్రం చేయం. అదొక ప్రామిస్ నేను చేయగలను. అండ్ వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సినిమాని మీడియా వాళ్ళు మీరే తీసుకెళ్ళాలి, ఎందుకంటే సార్ చెప్పినట్టుగా ఇక్కడ నుంచి సపోర్ట్ ఉంది, మీ దగ్గర నుంచి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మేము అందరం ఇంకో లెవెల్కి వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్. మూవీకి వస్తే చాలా థ్రిల్లింగ్ అండ్ మంచి సబ్జెక్ట్ అండి. దీంట్లో టోటల్ నా ఎఫర్ట్స్ పెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా కానీ సాంగ్స్ అయినా కానీ చాలా ఎఫర్ట్ చేశాను. ఇంకా కొంచెం కూతగనం అన్నట్టు మూవీ కూడా చాలా బాగుంటుంది. దయ్యం ఎప్పుడు ఏ రూపంలో వస్తుంది మనకి తెలీదు. మా దీపా గారు పక్కన కూడా దయ్యం ఉండొచ్చు, మనం చెప్పలేము. దయ్యం కాదు, రాక్షసుడు అలా చెప్పవచ్చు. మగవాడు అనేది రాక్షసుడు, పిశాచి అలా అనండి. పిశాచి 2 సార్ 3 సార్ ఇక్కడ సార్. సార్ సినిమా గురించి కొన్ని విశేషాలు చెప్తున్న ముందు మా అందరి గెస్ట్లకి, మీడియా మిత్రులకి చాలా ధన్యవాదాలు అండ్ నమస్కారములు. ఫస్ట్ ఈ సినిమా చాలా కష్టపడి చేశారు అందరూ. మా హీరో చెప్పినట్టు అందరూ ఏ మాట చెప్తారు, కానీ మా చిన్న సినిమాలకి ఎంతో బాధ ఉంటుంది, పెద్దవాళ్ళకి ఎంత ఉండదు సార్. వాళ్ళకి నష్టం వచ్చినా కూడా వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, ఎందుకంటే మాకు ఒక్కటి పోతే మళ్ళీ ఇంకొక అవకాశం రాదు సార్. అలాగా ఈ టీం అందరూ చాలా కష్టపడి చేశారు. ఇంకా మా హీరో ఆల్రెడీ 3 సినిమాలు చేశారు, ఇది 4వ సినిమా. చాలా బాగా చేశారు. ఇంకా ప్రొడ్యూసర్ కూడా సపోర్ట్, ఇంకా మా గురుగారు సాయి వెంకట్ గారు ఆల్వేస్ సపోర్టింగ్ మీ. ఈ ఇండస్ట్రీలో నేను ఇంకా కొంచెం ముందుకు వస్తున్నానంటే ఆయన దయవల్ల. ఇంకా ఉండాలి ఆయన చెప్పినట్టు అని నేను గర్వంగా చెప్పుకునే నా స్నేహితులందరూ కలిసి చేసుకున్న సినిమా ఇది.
ఇందులో నేను పాటలు రాశానండి. పాటలు రాసినప్పుడు సిరాజ్ గారు కానీ, దర్శకుడు సిరాజ్ గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ నవనీత్ చారి గారు కానీ ఇంత భయపిస్తారని నాకు తెలియదండి. ఈరోజు ఈ ట్రైలర్ చూశాక చాలా భయం వేసింది. చాలా బాగుందండి. ఈ సినిమా ద్వారా సిరాజ్ గారికి మంచి పేరు రావాలి. మ్యూజిక్ డైరెక్టర్ నవనీత్ చారి, నేను ఆర్ఆర్ కూడా చూశాను, తను డిటిఎస్ తను కూడా తనే 5.1 కూడా తనే చేశాడు. చాలా అద్భుతంగా చేశాడు. థియేటర్లో కూర్చున్న 2 hours అసలు కదలనేవలేదు. ఈ సినిమాలో హీరోగా పనిచేసిన అమోఘ్ గారికి, అర్చన గారికి, ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లయన్ వెంకట్ గారికి, ఆయన ఈసారి ఈ డ్రెస్ కాకుండా సూట్ కేసు పట్టుకొని దింపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. Thank you so much for this warm welcome. Firstly, Lion Venkat garki thanks చెప్తాను, my producer, and PV Satyanarayan garki thanks చెప్తున్నాను. Basha Sri garu, Navneet garu, my director Sri Raj garu, thank you so much for this opportunity. దీనికి నేను సైట్ వేసా, ఇది వేరే వాడికి సైట్ వేసింది అంతే. వాడికి హెల్ప్ చేస్తాను, వీడికి హెల్ప్ చేస్తానన్నా చివరికి నువ్వే ఇబ్బందుల్లో పడతావు. మర్యాదగా ఇవాళ రాత్రి ఈ ఊరు నుంచి వెళ్ళిపో. ఒక అమ్మాయి ముఖం మీద యాసిడ్ కొట్టారా? నీ పిల్లాడి రేట్ ఏంటో నువ్వే డిసైడ్ చేయి. కానీ ₹1 కోటి 1 రూపాయి తగ్గినా కూడా నీ పిల్లాడిని నరికేస్తా.